హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెట్ కిచెన్. ఈరోజు కందిపప్పు ఆకుకూర కాంబినేషన్తో కర్రీని చూపిస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రోటీలోకే చపాతీలోకే కాదు రైస్లో కూడా బాగుంటుంది. ఇందుకోసము 1 కప్పు కందిపప్పును కుక్కర్లో వేసి 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత 1 కప్పు వాటర్ని వేసుకొని కొద్దిగా పసుపుని వేసి 2 విజిల్స్ రానిచ్చుకోవాలి. కందిపప్పును నానబెట్టాల్సిన అవసరం లేదు. 2 కట్టల తోటకూరను తీసుకొని వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూతను తీసి చూపిస్తున్నాను చూడండి. కందిపప్పు 3/4 వరకు ఉడికితే చాలు. తర్వాత ఆకుకూరతో పాటు ఉడికించుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి 2 స్పూన్ల ఆయిల్ని వేసి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత కరివేపాకుని వేసుకొని అది కూడా వేగిన తర్వాత పెద్ద సైజు 2 ఉల్లిపాయలని పొడువుగా కట్ చేసి వేసి వేపుకోవాలి. వెల్లుల్లి తినే వాళ్ళు వెల్లుల్లిని కూడా వేసుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోనికి కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి. ఉప్పును పసుపును యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న కందిపప్పును కూడా యాడ్ చేసి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. కందిపప్పు మరీ మెత్తగా ఉడికితే టేస్ట్ అనేది ఉండదు. పప్పు అలాగే కనిపిస్తూ ఉంటే రుచిగా ఉంటుంది. కందిపప్పు ప్లేస్లో పెసరపప్పును కూడా వేసుకోవచ్చు. అయితే పెసరపప్పు వేసుకోవాలి అనుకునే వాళ్ళు 1/2 అవర్ నానబెట్టి డైరెక్ట్గా కర్రీలోనికి వేసుకొని ఉడికించుకోవాలి. ఆకుకూర అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనికి కారాన్ని యాడ్ చేసుకోవాలి. కలుపుకొని 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దించేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన కందిపప్పు ఆకుకూర అయితే రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యము, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా నేను పోస్ట్ చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి వీడియోను మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.